మష్రూమ్ కర్రీ చపాతీలు ఎలా చేశాను అన్నది పూర్తి వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ట్రై చేయండి. అసలు ఏమేమి మసాలా వేసాను, ఏంటి, నేను మష్రూమ్ అది ఎలా క్లీన్ చేశాను అన్నది మొత్తం చూపించాను వీడియోలో. చక్కగా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందమ్మా మాది? చాలా బాగుంది, సూపర్ కదా. నడిచేయండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. మొన్నటిదాకా చుట్టాలు అది ఉన్నారు కదండి, బాగా పనులు అవి చేసి ఎక్కువ హార్డ్ వర్క్ అయిపోయింది, బాగా నలిగిపోయాను. నేను నలిగిపోయాను కదా అని చెప్పేసి నాకు రెస్ట్ ఇద్దామని మోదు చేసింది ఒక 2 రోజులు. ఇప్పుడు అది పాపం ఒంట్లో బాగాలేదు, పడుకుంటూ 2 రోజులు చేసి అమ్మ నాకు చేతులు నొప్పులుగా ఉన్నాయమ్మా అవి అంటేనే పడుకుండిపోయింది అనమాట. అదే ప్రొద్దున నుంచి 2 రోజుల నుంచి దానికి అలా ఉంది. అది ఏమేమి చేసింది అది వీడియోలు కూడా పెడతాను కదండి, చూడండి ప్రతిదీ కూడా. ఇప్పుడు ఈరోజు 4:30 అట్లా అవుతుంది అనమాట టైం. పడుకొని అది లేచాను. ఇప్పుడు ఏమైనా చేద్దాం, సాయంత్రం డిన్నర్లోకి ఏం చేద్దాము, చపాతీ అది చేద్దాము అంటే మష్రూమ్స్ సాయి వేసాడు అనమాట, ఉన్నాయి. వాటితోటి కర్రీ చేసేసి చపాతీ చేస్తాను, మీకు చూపిస్తాను. పూర్తిగా వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ మనకి ఒక పిల్లి తిరిగేస్తుంది అటు ఇటును, చూపిస్తాను ఉండండి. అటే దూకేసింది ఇప్పుడే. ఇక్కడ మనకి ఒక్క 2 రోజులు ఎండ వచ్చిందంటే వర్షం రాకుండా పాపం అవి కూడా మందంగా ఉంటాయి అన్నమాట, డల్గాని వాడిపోయినట్టు. నీళ్ళు వేస్తాము అయినా సరే. ఇక్కడ చూసారా మామిడి చెట్లు వచ్చినాయి అంటే టెంకలు ఆల్రెడీ ఇందులో పాడేయటం వల్ల అవి మొలకెత్తినాయి అన్నమాట. అదిగోండి టెంకలు. అది ఇక్కడ చిక్కుడుకాయలు అవి మొన్న కోసేసింది కాబట్టి ఇప్పుడిప్పుడే చిగురు మళ్ళీ వస్తున్నాయి చిన్న చిన్న కాయలు. ఇదిగోండి మొన్న పొన్నగంటాకు మొత్తం కట్ చేసేసింది కదా మాదు, కర్రీ అది చేసింది. 2-3 రకాల కూరలు ఇలాగే వండిని అవి చేసాము చక్కగా. గోంగూర అవి కూడా, గోరింటాకు, మనకి దానిమ్మకాయలు వస్తున్నాయి మళ్ళీని, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అదిగోండి ఒక 3 కాయల దాకా వచ్చినాయి. చూద్దాం ఎంత పెద్దవి అవుతాయో. మొన్న లాస్ట్ కాయ అయితే ఒకటి చాలా బాగా వచ్చింది చక్కగా, దానికి అదే పగిలి మంచిగా వచ్చింది అనమాట. ఈ చెట్టు అయితే 2 రోజులు ఎండ వచ్చేటప్పటికి నీళ్ళు అయిపోయేసరికి మొత్తం వాడినట్టు అయిపోయింది. మళ్ళీ నీళ్ళు వేస్తే అలా చిగిరించేసింది, బాగానే వచ్చేసింది. ఇది నీలం పువ్వులు, శంఖం పువ్వుల చెట్టు కదండి. చక్కగా ఇది చాలా కమెంట్లో కూడా పెట్టారు, నాకు ఈ పువ్వుల చెట్టు ఇది విత్తనాలు కావాలి, లేవు, దీనికోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అది అని చెప్పేసి. మొన్న మా ఇంటికి అదే బంధువులు వచ్చారు కదా మా అత్తయ్యలు, అదిని వాళ్ళు కూడా అసలు కనుక నాకు ఇది కావాలి విత్తనాలు లేవా అని అంటే ఇంకా మనకి రాలేదు, విత్తనాలు అయితే రాలేదు, ఓన్లీ పువ్వులే పోస్తున్నాయి కానీ అసలు ఈ పాటికి చిక్కుడుకాయల లెక్క వచ్చేస్తాయంట, రాలేదు. వస్తే ఇస్తాను, దాచిపెట్టి ఉంచుతాను అని చెప్పేసి అన్నాను అన్నమాట. ఆ కమెంట్లో కూడా అలా అంటుంటే నాకు భలేగా అనిపించింది. అయ్యా ఇది మా పెద్దమ్మ ఇచ్చింది అనమాట అంతకుముందు, అలాగే చిక్కుడు గింజల్లాగా ఉంటుంది, చక్కగా వేసాము, బాగా వచ్చింది. మళ్ళీ రాలేదు, దీనికి వస్తే బాగుండు, చూస్తాను ఇంకా దానికోసమే వెయిటింగ్. ఇదిగోండి ఈ మధ్యలో గోధుమలు తెప్పించి ఆడించడం అవి చేయట్లేదు అనమాట, చెయ్యాలి. ఇంకా ఈసారికి తెప్పించేద్దాము, చపాతీలు చేద్దామని చెప్పేసి ఆశీర్వాద్ పిండి అయితే వేసేసుకున్నాము. ఇదిగోండి మష్రూమ్స్ ఇగో, ఇంకా టమాటాలు, వీటితోటి మనం కర్రీ చేసేసుకొని చక్కగా చపాతీలు చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసి రెడీ చేసి ఉంచుతాను, ఇది నానబెట్టి ఉంచుతాను పిండిని. ఇప్పుడు మనం గోధుమ పిండిని వేసుకొని మనకి ఎంత కావాలో అంత, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని, సాల్ట్ వేసుకోకపోయినా పర్వాలేదండి, లేదంటే కొంచెం వేసుకోవచ్చు. ఇంకా ఇలా మిక్స్ చేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా ముద్ద చేసేసుకుందాం. ఇదిగోండి మనం చపాతీ పిండిని ఇలా ముద్ద చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం, మూత పెట్టుకొని నాంతా ఉంటుంది. మనం ఈలోగా వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుందాం. మష్రూమ్స్ని మనం ఇప్పుడు పైన తొక్క ఇలా తీసేసుకుందామండి, అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా ఒలిచేసుకోవాలి మనం, అలా అన్నీ కూడా ఒలుచుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి అప్పుడు ఇది నీట్గా ఉంటుంది అన్నమాట. ఆ మురికి అది ఉండకుండా పైన తోలు తీసేస్తాయి, ఇలా తీసేసుకోవాలి అన్నీ కూడా. మష్రూమ్ని మనం ఇలా నీట్గా ఒలిచేసుకోనండి, పైన చాకుతోటి ఇలాగా గోకేసుకోవాలన్నమాట నీట్గా.
వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో నీట్గాని. ఇప్పుడు ఈ బ్లాక్ తీసేయాలి అది అని అడుగుతారు, అలాగేం అవసరం లేదండి, మనం దాంతోనే వేసుకోవాలి. ఇదిగోండి మష్రూమ్ ఇలా నీట్గా వచ్చేస్తుంది మనకైతేని. ఇదిగోండి దాని చర్మం చూసారా, తోలు ఇలా ఉన్నది. అన్నీ కూడా ఇలా నీట్గా చేసుకోవాలి. చాలామంది ఇలా ఉండగానే కడిగేసుకొని ఇలా ముక్కలు చేసి వేసేసుకుంటారు, అలా కాదు, ఇలా నీట్గా ఒలుచుకోవాలి. మనం ఇలా ఒలుచుకొని అలా నీట్గా వేసుకుందాం. ఇది పైన కాడ చెక్కింది అనమాట. ఇదిగోండి ఇలాగ చాకుతోటి ఇలాగా గోకుతాను ఈ కాడని. ఇదిగోండి ఈ కాడని చాకుతోటి ఇగో ఇలా ఇలా మొత్తం తీసేస్తే ఇక్కడ ఇలా వచ్చిందనమాట. అది నీట్గా అలా వచ్చేస్తుంది. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి మష్రూమ్ని. ఇవ్వండి నేను అన్నీ కూడా నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కలిమాకు, ఇంకా మష్రూమ్స్ చూడండి ఎంత నీట్గా శుభ్రం చేసేసానో. మంచిగా కడిగేసుకొని అవన్నీ కూడా. ఇప్పుడు దీన్ని మనం 4 పీసులు కట్ చేసుకుంటారు, మీ ఇష్టం, 2 పీసులే కట్ చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. నేనైతే 4 పీసెస్ కింద కట్ చేస్తాను, ఇలా హాఫ్ ఇలా హాఫ్, ఓకేనా. అలా కట్ చేసేసి పెట్టుకుంటాను. చూసారా ఎంత బాగున్నాయో. ఇలా క్లీన్ చేసుకోవాలి మష్రూమ్ అన్నది, లేదంటే మనం దీని తుక్కంతా మనం కడుపులో పెట్టేసుకుంటాం. చాలామంది కట్ చేయరు. ఇదిగోండి ఇదంతా ఎంత తుక్కు వచ్చిందో చూడండి, పైన తోలు తీస్తే. అలా నీట్గా శుభ్రం చేసుకోవాలన్నమాట. అది అప్పుడు నీట్గా శుభ్రం చేసుకుంటే ఇలా ఉంటుంది మనకి. ఇవ్వండి మనం మష్రూమ్ని చక్కగా 4 పీసుల కింద ఇలా కట్ చేసేసాను చూడండి. పెద్దవేమో 4 కింద, చిన్నవేమో 2 పీసుల కింద ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసేసాను. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం, మష్రూమ్ కర్రీ చక్కగా చపాతీలోకి. ఇది ఇప్పుడు మనం ఒక మూకుడు పెట్టుకొని చక్కగా స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. మనం అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. మనకి ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదండి. ఇప్పుడు అందులో టమాటాలు, కలిమాకు వేసుకొని చక్కగానే ఇంకా అందులో అల్లం పేస్ట్, దానికి తగినట్టుగా కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. బాగా మగ్గాలి టమాటాలు మనకి. ఇవన్నీ మనకి టమాటాలు మగ్గినాయి కదండి, కొంచెం లైట్గా హాఫ్ మగ్గినాయి. ఇప్పుడు మనం అందులో మష్రూమ్స్ వేసేసుకోవాలి మొత్తం. అంటే వీటితో పాటు అవి కూడా మొత్తం అన్నీ కలిపి మగ్గుతాయి అన్నమాట, ఇవి అవి కూడా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే సాల్ట్కి బదులుగా కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటే చాలా మంచిది, చూసుకొని వేసుకోండి. ముందే ఒకేసారి వేసేసుకోవద్దు, తర్వాత సరిపోతే వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాం. ఇవ్వండి మనకి మష్రూమ్ అవి చూడండి ఎంత బాగా మగ్గినాయో కదమ్మా, బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం పసుపు, 1 స్పూన్ పసుపు, తగినంత కారం. ఇప్పుడు 1 నిమిషం పాటు చక్కగా కారం అది మగ్గేలాగా మనం వేపుకోవాలండి. ఇది మనకి కారం అది కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనం చక్కగా ఉడికించుకుందాం. మనకి చపాతీలకు కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉంచుకుందాము. ఇది మంచిగా ఉడికిందాం. ఇప్పుడు మనం మష్రూమ్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. మనకి దగ్గరకు వచ్చేసింది. చక్కగా ఈ రకంగా ఉండాలి, ఎందుకంటే చపాతీల్లో కాబట్టి మనకి నంచుకు తినడానికి బాగుంటుంది. మరీ దగ్గరకు వచ్చేయద్దు. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు మరీ ఓవర్గానే, మనం చపాతీలు తినలేము. ఇప్పుడు ఇందులో కొంచెం ఇదిగోండి పెరి మసాలా పౌడర్, ఇది కొంచెం వేసుకున్నామంటే మనకి చపాతీలోకి టేస్ట్గా బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం వేస్తాను. గరం మసాలా ఏమి వేయద్దు, ఇది కొంచెం 1 స్పూన్ మాత్రం వేసుకుంటే చాలు. ఇలాగ అంతే, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత ఏమి ఇంకా 1 నిమిషం పాటు 2 నిమిషాల పాటు ఉడకపెట్టే అవసరం లేదండి, సరిపోతుంది మనకి. ఇలా చల్లుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి మష్రూమ్ కర్రీ రెడీ. ఇదిగోండి మనం చపాతీలు చేసేసుకుంటున్నాం. ఇక్కడ
చక్కగా ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను. ఎలా పొంగుతున్నాయో చూడండి. ఇదిగోండి ఇలాగా చపాతీలు చేసుకొని ఇలా కర్రీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎలా ఉందమ్మా చపాతీ? మెత్తగా స్మూత్గా ఉందా? కూర చాలా చాలా బాగుంది. చపాతీ ఎలా ఉంది? మెత్తగా ఉందా? చక్కగా బాగా నానింది కదా, చక్కగా పొరల కింద బాగానే వస్తుంది సూపర్గా. చాలా స్మూత్గా ఉంది. మనం ఆయిల్ వేసి కాల్చుకోకపోయినా చాలా చాలా బాగున్నాయండి. కూర అయితే అదిరిపోయింది. ఏ రకం ఉందమ్మా? ఆ పెరి పెరి మసాలా సూపర్ కదా, చాలా బాగుంది. వాళ్ళ దగ్గర లేకపోతే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు అనుకో. పెరి పెరి మసాలా చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సూపర్ ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి అలాగా.